ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకే పంచాయతీ వాషింగ్టన్ అమెరికా వరకు చేరుకుంది. అమెరికాలో పెద్ద ఎత్తున ఈ పిఓకేకి సపోర్ట్ గా అక్కడ పాకిస్తాన్ చేస్తున్న నికృష్ట పాలన మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాషింగ్టన్, మేరీల్యాండ్, వర్జీనియా ఆ ప్రాంతాల్లో ఈ జమ్మూ కాశ్మీర్ వర్గాల ప్రజలు నిరసనలు తెలిపారు. అలాగే వైట్ హౌస్ ముందు కూడా నిరసన తెలిపిన పరిస్థితి. సతీష్ గారు, గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఒక వార్త, పిఓకేని త్వరలో భారత్ కైవసం చేసుకోబోతోంది, తిరిగి దక్కించుకోబోతోంది అని చెప్పేసి. పిఓకేలో చూస్తే కనుక అక్కడ ఎవరైనా నిరసనకారులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళను అణిచివేస్తూ ఉన్నారు, పాకిస్తాన్ సైన్యం వాళ్ళను చంపేస్తోంది నిర్దాక్షిణ్యంగా. ఏంటి అసలు ఏం జరుగుతోంది పిఓకేలో? అసలు పిఓకేకి సంబంధించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. పిఓకేకి సంబంధించి ఆ పిఓకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా ప్రాంతాలు అంటే ఇస్లామాబాదు, లాహోరు, రావల్పిండి ఈ మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓటు హక్కుతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారన్న ఒక సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మా ఓట్లతో మేము ఎన్నుకుంటాం నేతల్ని, వారెవరు డిసైడ్ చేయడం ఏంటి, ఇక్కడ ఎవరు మమ్మల్ని పరిపాలించాలన్నది ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అది అలా పెద్దదవటము. తర్వాత మనం చూసాం అవామీ యాక్షన్ కమిటీ, కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అక్కడ జరుగుతున్న వాతావరణం ఇవన్నీ మనం చూసాం. ఇదేమైంది, ఇప్పుడు సరిహద్దులు దాటింది. అంతకు ముందు కూడా అంతర్జాతీయ సమాజం ఇన్వాల్వ్ అవ్వాలి అని పదే వాళ్ళు కోరుతున్నారు. అక్కడ వాళ్ళని అక్కడున్న ఆసిఫ్ మున్నీర్ పాక్ సైన్యాధిపతి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఘోరంగా అణిచివేస్తున్నారు. కొంత రిటైటేషన్ జరుగుతోంది, కొన్నిసార్లు కాల్పులు కూడా సంభవించాయి, కొందరు మరణించారు. అక్కడ ఇష్యూ అనేది చాలా పెద్దదైపోయింది. వాళ్ళ మధ్యలో డెడ్ లైన్స్ కూడా పెట్టారు. పిఓకేలో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో మీరు ఇలా చేస్తే మేము భారత్లో కలిసిపోతాము, భారత్ ఆదుకోవాలి అన్న అపీల్ కూడా వాళ్ళు చేస్తున్నారు, అంతర్జాతీయ సమాజం చూడాలని అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే అంతర్జాతీయ వేదికపై ఒక హై వోల్టేజ్ డ్రామాగా అయిపోయింది. సీన్ కట్ చేస్తే వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా ఈ ప్రాంతాలు ఎక్కువ ఈ జమ్మూ కాశ్మీర్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అంతా రోడ్ల మీదకి వచ్చారు. పిఓకేలో రోజుకు దిగజారుతున్న పరిస్థితులపై ప్రపంచం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో చాలా మంది ఆందోళన పాల్గొనడం ఇది బికెమే ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. స్పెసిఫిక్గా ఏంటంటే మొన్న జరిగిన ఇష్యూయే కాదు, మొన్న జరిగిన ఇష్యూకి చాలా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, కనీసం వాడుకునే విద్యుత్ పైన పన్నుల భారం భరించేనంతగా అక్కడ పెరిగిపోయింది. ఇక్కడ రాజకీయంగా ఏ హక్కు లేని బానిస బతుకులపైన వాళ్ళు ఇక్కడ ఇష్యూ రేజ్ చేస్తున్నారు. ఈ కృత్రిమ మానవతా సంక్షోభాన్ని ఇస్లామాబాద్ కావాలని సృష్టిస్తుంది అనేది వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కి వ్యతిరేకంగా వైట్ హౌస్ ముందు నినాదాలు చేశారు. ఆయన లక్ష్యంగానే పిఓకేల ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఆపండి అంటూ ఇక్కడ పెద్ద ఇష్యూ అయితే క్రియేట్ అయింది. కేవలం జేఏసీ నాయకత్వం ఇప్పుడు వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరిపినా కూడా అవి విఫలమైపోయాయి కాబట్టి 48 hours డెడ్ లైన్ కూడా విధించారు. అందుకు ఇప్పుడు ఏం జరగబోతోంది, వైట్ హౌస్ వరకు ఇక్కడ ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి ఇది వెయిట్ చేయాలి. రెండోది ఇక్కడ ఐక్రాస్ సమితి, యుఎన్ఓ, ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు స్వయంగా పిఓకేలో పర్యటించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పౌరుల హత్యలపైన కూడా స్వతంత్ర దర్యాప్తు జరగాలని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత సంచలనంగా మారింది. ఈ ఉత్కంఠ ఎలాంటి మలుపు తిరుగుతుంది, 48 గంటల డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో పరిస్థితి ఎక్కడి వరకు వస్తుందో మనం వెయిట్ చూడాలి.